ఇప్పుడు ఇతను ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నో ఇన్ఫో. హాయ్ రచంద్ర. पहचान कौन पहचान कौन पहचान कौन चंगा भी नहीं जुलूम भी नहीं अबे खुफिया पंथी क्या कर रहा है सोनी बोल रहा हूँ हट कुत्ता. వీడు దత్తు దత్తాత్రేయ. చూడ్డానికి చాలా కాముగా అనిపిస్తాడు, బట్ వీడి దగ్గర బాగా పంచడేలాగా ఎక్కువ, బాగా కామెడీ చేస్తాడు. వీడు కూడా సైలెంట్ కామెడీ అనమాట. ఏం బ్రదర్ వన్ సైడ్ లవా? చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు. ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం. మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు. మందే అప్పర్ హ్యాండ్. మన కాలేజ్ లవర్ బాయ్ మిస్టర్ దీపక్ చూసారా? వీడు కాలేజ్ జాయిన్ అయినప్పుడు చాలా అంటే అమ్మాయిలకి కొంచెం దూరంగా ఉంటూ అలా ఉంటుండే అనమాట. బట్ ఇప్పుడు మీకు తెలిసిందే కదా రచ్చ. It's ரொம்ப clear sky, Suryan's scolding, it's too hot, weather coating, time is up, bad light weather, you stupid. You really can't play, you know. Boost is the secret of my energy. అంటే మరి నా గురించి నేను చెప్పుకున్నంత బాగుండదు అనుకోండి. సో నో కామెంట్స్. లాగి లాగి మొత్తం ప్లేట్ నిండా లాగిస్తున్నావా? చూసారా? నా పేరు బిందు. తొందరలో మరి యుఎస్కి వెళ్ళబోతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి మొత్తం నా నుంచి కాపీ కొట్టేది తెలుసా అసలు. బాబా ఏంటో బాబా క్రేజీ ఫ్యాన్స్ యూనో. వీడు కార్తిక్. వీడు కూడా కొన్ని రోజుల్లో యుఎస్ఓ యూకేనో ఫ్రాన్సో ఇంకా డిసైడ్ కాలేదు, వెళ్ళబోతున్నాడు. గుడ్ లక్. वादों से अपने मुकरता नहीं, मरने से मैं कभी डरता नहीं. వీడు కిరణ్. ఏదైనా మిస్ అవుతాడు కానీ లైఫ్లో ఏదైనా సినిమా రిలీజ్ అయితే మాత్రం దాన్ని మాత్రం వదిలిపెట్టాడు. ఒకవేళ ఆ సినిమా బాగాలేదంటే ఎందుకు బాగాలేదన్నట్టు, ఒకవేళ బాగుంటే ఏం బాగుందని చూడడం ఈ అలవాటు. సో బేసికలీ హీ ఈజ్ ఏ మూవీ లవర్. మన కేకే గురించి స్పెషల్గా చెప్పాలంటే వీడు ఎవరు కొట్టేని ఛాన్స్ కొట్టేశాడు అనమాట. అదేంటంటారా, మన సుధాకర్ సార్ ఉన్నారు కదా, అదే కాలేజ్ ఫేమస్ సుధాకర్ సార్. అతనితో కొన్ని రోజులు రూమ్ షేర్ చేసుకున్నాడు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా మర్చిపోలేక తలుచుకుంటూ అనుభవాల్ని తీపి గుర్తులని మళ్ళీ మళ్ళీ నెమరేసుకుంటూ ఇప్పటికీ బాధపడుతుంటా అనమాట. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా ఓటు కోసం లెక్కన పోర్టుకి బలవుతాయి. తీరంలో కెరటాలో ఎరుపు రంగు పూసుకుని పోటెత్తుతాయి. దీని అమ్మ జీవితం ప్రతి ఒక్క నా కొడుకు గురించి చెప్పాల్సి వస్తుంది. ఈ అమ్మ సర్లే ఏం చేద్దాం, ఇంక చెప్తాం, చెప్పకుండా వస్తామా అంటే మీ గురించి స్పెషల్గా చెప్పేది ఏం లేదు, అందరికి తెలిసిందే. పెద్ద జఫా. చదువులో నంబర్ 1, కామెడీలో నంబర్ 1, ఇంకా బౌలింగ్ రాకపోయినా వచ్చని చెప్పుకోవడం,
బ్యాటింగ్ రాకపోయినా కింద మీద పడి కొట్టడం వీడి అలవాటు. ఇప్పుడు చెన్నైలో సత్యభామ అనే కాలేజ్లో ఎంటెక్ చేస్తున్నాడు. త్వరలో మన కాలేజ్కి హెచ్ఓడిగా రాబోతున్నాడు. సో వెయిట్ అండ్ వాచ్. గుర్రానికి కాళ్లలో బలం, సింహానికి నోట్లో బలం, గరుడు పక్షికి కంట్లో బలం. ఈ రాయలసీమ రామన్న చౌదరికి ఒళ్ళంతా బలమేరా. రామన్న చౌదరిరా. కడప బిడ్డ పవన్. స్టార్టింగ్ నుంచి వీళ్ళ బ్యాచ్ అంటూ ఒకటి ఉందన్నమాట. వీడు, ప్రశాంత్, సుబ్బారెడ్డి, ఇంకా వీళ్ళ కడప గ్యాంగ్ అనమాట. వీళ్ళంతా ఎప్పటికి కలిసి ఉంటారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఇంకా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. చూసారా, చూపులతోటే చంపేస్తున్నాడు. ఏడవడం అనుకుంటున్నారు మన ప్రశాంత్. వీడిని మేము 28 ప్రశాంత్ అని పిలుస్తాము. రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ ఆంటీ అంకుల్ ఊరికి వెళ్తే పాప ఒక్కటే ఉంది. ప్రదీప్ చూసారా ఎంత అమాయకుడు, చాలా అమాయకుడు. అసలు ఏది అసలు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికి తెలిసిందే కదా. చాలా అమాయకుడు అనమాట. खून खराबे के खानदान से हूँ, सर फिरे वाले जंबे का दामाद हूँ। सुबह नाश्ते से लेके डिनर तक खाली खूनी कोरोना। घर में 100 कत्ल करके गए तो अम्मा खाने को देते। बाबा रात तमाम तलवारों को पेश करते रहते। मेरा नाम है अकबर बिन तबर। खुद डाले अच्छे अच्छों की खबर। 6 जख्मी 5 मर्डर, फिर भी यार खा इधर। अकबर बिन सोटे जा मारे किलोचे, बच गया उस्मानिया, मर गया शमशान। अकबर बिन जिलानी जा मारे पानी पानी, अब लगते का। వీటి ఫోటో చూడంగానే మీకు ఒకటి ఏం గుర్తొస్తుంది చెప్పండి? చూడంగానే అర్థమవుతుంది కదా, ఒంటి మీద చేసుకున్న ప్రతి ఒక్క వస్తువు బ్రాండెడ్ ఉందని. हटा सावन की घटा, हटा सावन की घटा. ప్లీజ్ సైడ్ ఇవ్వండి, ప్లీజ్. మా చైతన్యపురి క్వీన్ వస్తున్నది, ప్లీజ్ సైడ్ ఇవ్వండి. ఈ క్వీన్ ఎవరు అనుకుంటున్నారా? ప్రియాంక. రీసెంట్ గానే మ్యారేజ్ అయింది. అలానే రీసెంట్ గానే యుఎస్ కి వెళ్ళిపోయింది. సో షీఈస్ హ్యాపీ దేర్, ఎంజాయింగ్ హర్ లైఫ్. అబ్బో వచ్చాండి పెద్ద ఏదో చెప్పేది ఎందుకు ఉంది, అందరు తెలిసిందే కదా వీడి గురించి. రామకృష్ణ, రాముడు కృష్ణుడు కలగలిచాడు అనమాట. వీళ్ళు లవ్ చేయని అమ్మాయి అంటూ లేనే లేదు. ఏది చేసినా వీడు కృష్ణ ఇద్దరు కలిసే చేస్తారనమాట, ఏ పని చేసినా. సో పాపం ఇప్పుడు వాడు కూడా యూఎస్కి వెళ్దామని ట్రై చేస్తున్నాడు. ఇంకా వీని గురించి బేసికల్ గా చెప్పాలంటే చాలా ఉంది, బుక్కే రాయొచ్చు. అసలు టైం సరిపోదు చెప్పాలంటే ఇప్పుడు. అసలు బేసిక్ గా మస్తు ఇక వీడేసే జోకులకి, వీడేసే కామెడీ సీన్లకి అసలు ఎదవల్లో ఫస్ట్ ఓడరా అంటే వీడే ఫస్ట్ చేయలేపుతారు అనమాట. అట్లాంటి అయిపోయాడు. खाली मिस कॉल दियो, फोन ऑन नको करो। 25 साल से मोबाइल यूज कर रहा हूँ, मेरे को मिस कॉल दे रहे रे माँ की किरकिरी। అరే 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 ఆ స్మైల్ చూడరా, ఆ ఫేస్ చూడరా, ఆ షర్ట్ చూడరా. మన హాస్టల్ రామకృష్ణ మంచి బౌలర్ అనమాట. ఇక బౌలింగ్ లో చింపేస్తాడు ఏకంగా. బేసికల్లీ అమ్మాయిలకి కొంచెం దూరంగా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు అమ్మాయిలతో. ఇప్పుడు వీడు జాబ్ ట్రయల్స్ అని బయట టాక్. అంతేనా? ఇంకేం కావాలి నీ అవ్వ? వీలైతే నా మాటలు కుదిరితే కప్ కాఫీ. పైసల్ని అయ్యగా తాడే. వీడి పేరు రామకృష్ణ. మేమందరం వీడిని చౌటుప్పల్ రామకృష్ణ అని పిలుస్తాం. ఎందుకంటారా, చౌటుప్పలో వీడి పేరు చెప్పగానే చిన్న పిల్లలంతా గజగజలు ఆడిపోతారనమాట. అది విషయం. హలో, ఒరే అంటుకోవట్లేదురా,
ఏసీ వాళ్ళనుకుంటారా సిగ్నల్ అంటుకోవట్లేదా? నేను బయటకు వచ్చేస్తాను, పెట్టాకరే. బొంగులాగున్నాడు వీడు అనుకుంటున్నాడా? వీడే సాయి, సరూర్ నగర్ సాయి. వీడి గురించి చెప్పాలంటే వీడు ఏది మనసులో దాచుకోరనమాట, ఏదైనా ఓపెన్. అందుకే ఏదైనా ఎవడని చెప్తే ఎంపడే వేరే వాడు చెప్పే వరకు ఊరుకోడు. లైక్ బీబీసీ. అబ్బబ్బబ్బబ్బబ్బ, వాటే స్మైల్ అండి. ఎవరి స్మార్టీ అనుకుంటున్నారా? వీడే నిఖిల్, మన రామ్ నగర్ నిఖిల్. వీడికి డాన్స్ చేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే పొరపాటును మొన్న ఒకసారి ఏదో ఫెస్ట్ లో వేసాడు, మీరందరూ చూసే ఉంటారులే. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకరాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేదు. ఎవడు ఈ స్మార్టీ అనుకుంటున్నారా? వీడే సన్నిత్ రావు. వీడు బౌలింగ్ వేస్తే బాల్ ఒకటేసారి ఆఫ్ స్పిన్ లెగ్ స్పిన్ రెండు ఒకటేసారి అవుతుంది అనమాట. అందుకే వీడిని మేము మెండీస్ అని పిలుస్తుంటాం. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరు బే. అరే ఓ ఏం రా ఉరుకుతూరు, ఆగురి బే, కట్టు కదలొద్దు, ఆగురి బే. అరే పొడుగోడా, ఇందాక గిట్లా చూసినావు కదా బే, రాబే సారా. పోరాళ్ళు బచ్చేగాలని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని తక్కువ ముక్కలు మేచి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు, గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాను లాబే, నేను దార్కార్ని. సంతోష్ ఫ్రమ్ చౌటుప్పల్. సంతోష్ చూసారా అంత అమాయకంగా ఉన్నాడు. నోట్లో వేలు పెడితే ఏం చేయాలని అడుగుతాడు ఫస్ట్. పాపం ఫస్ట్ మన దాంట్లో యుఎస్ కి మొదటిగా వెళ్ళిన ఏకైక వ్యక్తి సంతోష్. లైఫ్ అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు, రచ్చ చేస్తున్నాడంట. మొన్నే టాక్ వచ్చింది బయట.